అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 46వ డివిజన్లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కుల్ని శాంక్షన్ చేసి వాటిని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం వస్తే గెలిపిస్తే మీకున్న సమస్యలు తీరుస్తామని చెప్పినామో అదే వాగ్దానంతో ముందుకెళ్తా అన్నాము. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాటిని చర్చించి వాటి పరిష్కార దిశగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనము అఫీషియల్గా కడప నియోజకవర్గంలో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కడపలో ఉన్న చెత్తను తొలగించి డ్రైనేజెస్ అన్నీ పూడికంతా తీయించి ఎక్కడెక్కడ డివిజన్లో పోతున్నామో అప్పటికప్పుడే ఏదన్నా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా రేషన్ బియ్యం ప్రాబ్లం ఉన్నా, మరే ఇతర ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే విధంగా అధికారులతో చర్చిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి దాదాపు 50 మంది అధికారులతో సచివాలయ సిబ్బందితో ముందుకెళ్తా ఉన్నాం. సో దట్ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలను అప్పటికప్పటికే చర్చించడము, ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆ సమస్యల పరిష్కార దిశగా సొల్యూషన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇది కడప నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు. దీన్ని నేను మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము. దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే దీని ద్వారా మనం ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క వారం 2 రోజులతో 6 గంటల నుంచి 9:30-10 గంటల వరకు తిరుగుతూ ఉన్నాము. దాని తర్వాత మనం చేసిన రెక్టిఫికేషన్స్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెత్త రోడ్ల మీద వేయొద్దండి, కాలువలలో అసలే డ్రై వేస్ట్ వేయొద్దండి, కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏమీ వేయకండి. మీరు ఒక్కటది మారుస్తే 50% మీ చేతుల్లో మార్పు జరుగుతుంది. నెక్స్ట్ 50% మేము పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ద్వారా కానీ, మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా కానీ మిగతా సమస్యలు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు 46 డివిజన్లో ఏ విధంగా ఈ కొత్త రోడ్లు లేని ఏరియాలకి రోడ్లు వేస్తున్నామో అలానే కడప నగరం అంతా రాబో కాలంలో రోడ్లు శాంక్షన్ అని అన్నీ వేసి అన్నీ క్వాలిటీతో ఫినిష్ అయ్యే విధంగా. ఇప్పుడు నేను కడపలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడన్నా 1-2 అరా రోడ్లు వేసినా కూడా వాటిని నాణ్యత పర్యవేక్షణ అనేది జరగల. కాలువ లేకుండా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్క ఏరియాకు పోతే వాళ్ళకు వర్షం పడినా కానీ ఏది వాళ్ళ ఇళ్లలోంచి వదిలి నీళ్లు కానీ ఒకరిళ్ళ నుంచి ఒకరిళ్ళకు పోతున్నాయి అనేది పెద్ద ప్రధాన సమస్య కడపలో. కాబట్టి మనం అధికారంలోకి రాగానే ఒకటే మాట చెప్పినాము, కడప కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో కాలువలు వేయాలా, కాలువలతో పాటు రోడ్లు వేయాలని చెప్పేసి. సో ఆ విధంగా ఉన్న డబ్బును 2 వేసుకుంటా శాశ్వత పరిష్కార దిశగా కడపను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రాబో 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున కడపను అభివృద్ధి చేసేసి కడపను ప్రజలకు పరిశుభ్రమైన కడపను తీసుకొచ్చి కడపను కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్లో ఒక తల ఎత్తుకునే విధంగా తీసుకుపోయే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. దానికి ప్రతి ఒక్క ప్రజలు కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలో, వారి సహకారం లేకుండా ఏ పని సక్సెస్ కాలేము. దాంతోపాటు మీడియా ప్రతినిధుల సహకారం కూడా చాలా కావాలా. మీరు కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద ఎత్తున ఈ పరిశుభ్రత గురించి మీరు ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.